టీజర్‌లో వరుణ్ తేజ్ గారు స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అవును. కింద అవును. కామెంట్స్ అన్నీ ప్రభాస్, ప్రభాస్, ప్రభాస్ స్టైల్ అంటున్నారు. ఓకే. ఏంటి అదేమైనా ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకున్నారా? లేదా మీరే కొత్తగా చూపించాలనుకున్నారా? లేదండి. బేసిక్‌గా కథలోనే ఉందది. హ్మ్. కథలోనే ఆ కొరియాకెళ్ళిన తర్వాత తన ట్రాన్స్‌ఫర్మేషన్ షాట్ అది. సో, అది ముందు నుంచే ప్లాన్ చేసిన థింగ్. రైట్. యాహ్! టీజర్ చూస్తే మాకు డిఫరెంట్ కోణాలు కనిపిస్తున్నాయి. వి ఆర్ అవును. వెరీ ఎక్సైటెడ్ ఎలా యాహ్! ఉండబోతుంది ఈ మూవీ అని. సో, వరుణ్ తేజ్ గారినైతే డిఫరెంట్ వేరియేషన్స్‌లో చూస్తున్నాము. అవును. హీరోయిన్‌ని ఎక్కువ రివీల్ చేయలేదనుకుంటా అవును. టీజర్‌లో. అవును. ఏమైనా అవును. సస్పెన్స్ ఏమైనా పెట్టారా? నెక్స్ట్ ట్రైలర్‌లో రివీల్ అవుతుందండి. ఓకే. యాహ్! యాహ్! సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మన మ్యూజిక్ తమన్ గారు చేశారు. అవును. హౌ డిడ్ హి గివ్ ద మ్యూజిక్? యాహ్! చాలా బాగా వచ్చాయండి సాంగ్స్. రైట్. తమన్ గారు ఆల్రెడీ 'కంసామ్నిదా' అనే ఒక సాంగ్ రిలీజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు రేపు జాతర సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నా. ఓకే. 'రాసా గుమ్మడి' అని. హ్మ్. ఇక్కడ లోకల్ అనంతపూర్ అక్కడ జరిగే సాంగ్. ఇంకొక సాంగ్ ఇద్దరి మధ్య డ్యూయెట్ ఉంటది. హ్మ్. అది సెకండ్ హాఫ్ కొరియాలో వస్తది. రైట్. కొరియాలో షూట్ చేసాం ఆ సాంగ్. ఇప్పటి వరకు గాంధీ గారు ఎందుకు పెద్ద హీరోస్‌తో మూవీస్ చేయలేదంటే ఏం చెప్తారు? అంటే అదేం లేదండి. బేసిక్‌గా కథ సెట్ అయితే డెఫినిట్‌గా చేస్తాను. హ్మ్. ఆ కథ పెద్ద హీరో కథ అయ్యే కథ లేదనుకుంటాను. హ్మ్. దానివల్ల ఇంకా 'రామ్ చరణ్' గారితో మూవీ చేసేది ఆగిపోయిందని విన్నాము. ఎంతవరకు నిజం అది? లేదండి. అంటే అంతవరకు స్టార్ట్ అవ్వలేదు గానీ జస్ట్ స్టోరీ డిస్కషన్స్ అవి జరిగాయి. ఇది హ్మ్. కూడా ఎప్పుడో బిఫోర్ 'కృష్ణార్జున యుద్ధం.' ఓకే. సో, కొద్దిగా కథ సెట్ అవ్వలేదు అంతే తప్ప లేకపోయింటే చేసుండేవాళ్ళం. రీసెంట్‌గా ఒక కాంట్రోవర్సీ వచ్చింది కదా! 'బుచ్చిబాబు' గారు 'జాన్వీ కపూర్' గారిని ఇలా చూపిచ్చారు, అలా చూపిచ్చారని. ఓకే. మీ పరంగా మీరు హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టోరీ పరంగానే ఎళ్తుంటారా? లేదా గ్లామరస్ డాల్స్ లాగా చూపించాలని ట్రై చేస్తుంటారా? హౌ డస్ ఇట్ వర్క్ యాస్ ఎ లేదండి. డైరెక్టర్? హౌ డు యూ సీ దిస్? దీంట్లో ఈ కథలో ఏంటంటే 'రితికని' బేసిక్‌గా ఆ కొరియన్ ఫీచర్స్, ఆ కొరియా ఫ్లో మాట్లాడడం హ్మ్. అవన్నీ గూడా కావాలని అనుకున్నాను. ఓకే. అనుకోని తను అప్రోచ్ అయిన తర్వాత గుడ్ థింగ్ ఏంటంటే తనకి ఆ కొరియా మ్యాడ్‌నెస్ ఉంది. హ్మ్. ఆ కొరియా కల్చర్ అన్నా ఓకే. మీరు ఆహ్, స్టోరీ చెప్పినప్పుడు అది కనెక్ట్ అయిపోయారా? కనెక్ట్ అయిపోయింది. ఓకే. తను కనెక్ట్ అయ్యి ఓహ్! ఇవన్నీ చాలా బావున్నాయి. హ్మ్. తన డాగ్ పేరు గూడా ఒక కొరియన్ నేమ్ ఉంటది. ఓకే. ఈ కైండ్ ఆఫ్ ఫన్ ఉంటది. హ్మ్. అండ్ ఈ క్యారెక్టర్ చూజ్ చేసుకోవడానికి కారణం తన ఆ కొరియా స్పేస్‌లో సెట్ అవుతుంది హ్మ్. కరెక్ట్‌గా. హ్మ్. అండ్ తనకి ఇంట్రెస్ట్ ఉండడం ఈజీ అవుద్దనేసి తనని పెట్టుకోవడం జరిగింది. ఓకే. యాహ్! రైట్. మీరు కామెంట్స్ చదువుతూ ఉంటారా? మీకేమైనా పోస్ట్‌లు గాని, ఏమైనా ట్రోల్స్ గాని యాహ్! వస్తుంటాయా? చదువుతాను. ఓకే. మీ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ఫన్నీయెస్ట్ కామెంట్ ఏది? ఏదైనా చూసారా? విన్నారా? లేదా మీ ఫేవరెట్ మీమ్ ఏదైనా వచ్చిందా? నా మీద ఆ! అంత గుర్తులేదు. ఓకే. మీ ఫేవరెట్ మీమ్ ఏంటి? ఇప్పటి వరకు చూపిస్తుంది. లైక్ ఐపాయ్ అని వస్తూ ఉంటది కదా! ఆ! అలాంటిది. ఆ! అలా ఏమైనా గుర్తుందా? ప్రస్తుతానికైతే గుర్తు రావట్లేదు. బట్ ఎప్పుడు ఇన్‌స్టా ఈ మీమ్స్‌లోనే ఉంటాం. స్క్రోల్ చేస్తూ యాహ్! ఉంటారా యాహ్! మీరు గూడా? స్క్రోల్ చేసి ఆ ఫన్ను ఏం జరుగుతుందిప్పుడు? నవ్వుకుంటుంటారా? ప్రెజెంట్ జనరేషన్‌లో ఏం జరుగుతుంది? ఏది ఫన్ ఉంది? అదేమన్నా మన మూవీలో తీసుకురాగలమా? ఓహ్! ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే నడుస్తా ఉంటది గానీ, సడెన్‌గా మీరు అడిగేటప్పటికి గుర్తు రావట్లేదు. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకి సోషల్ మీడియాలో యాహ్! ఎంతో టాలెంట్ బయటికొస్తూ ఉంది. యాహ్! సో, డు యూ చూస్ ఫ్రమ్ దెమ్ అండ్ గివ్ ద ఆపర్చునిటీస్ టు దెమ్? యాహ్! అండి. ఇప్పుడు 'సురేష్ గురు' అనే ఒక అబ్బాయి చేస్తున్నాడు. హ్మ్. కైండ్ ఆఫ్ తను ఆహ్, ఈ ఈ మీమ్స్ ఈ కైండ్ ఆఫ్ కామెడీ ఇవి చేస్తా ఉంటాడు. రైట్. తనని తీసుకోవడం జరిగింది ఈ హ్మ్. మూవీలో. అండ్ 'పొట్టి మామ' అని ఒక చిరంజీవి గారి సాంగ్స్‌కి డాన్స్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఈ ఇన్‌స్టాలో అంతా చాలా పాపులర్. తనని హ్మ్. తీసుకోవడం జరిగింది. సో, రైట్. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. యాహ్! సెట్స్‌లో ప్రాంక్ ఎక్కువగా ఎవరు చేసేవారు? సత్య గారని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? సత్యం ఆయన సత్య వెరీ ఆయనతో పాటు మీరొకటి రిలీజ్ చేశారు కొన్ని మంత్స్ ముందు అవునవును. కొరియన్ వాళ్ళతో. సో, అవునవును. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీరే డిజైన్ చేస్తుంటారా? నేను పెద్ద అండ్ మా ఎవరైతే పీఆర్ టీమ్ ఉందో వాళ్ళు గూడా ఇస్తా ఉంటారు. హ్మ్. సో, దాని తగ్గట్టు అవి మంచిగా వచ్చాయి హిలేరియస్‌గా. యాహ్! కమెడియన్ సత్య గారు యాస్ ఎ పర్సన్ ఎలా ఉంటారు? సెట్స్‌లో అయినా, బయటైనా? వెరీ, వెరీ అంటే తన సీన్స్ ఏంటి? హ్మ్. తన డైలాగ్స్ ఏంటి? హ్మ్. కరెక్ట్‌గా అనంతపూర్ స్లాంగ్ చెప్తున్నానా లేదా? ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్‌లోనే ఉన్నాడు. హ్మ్. వెరీ డెడికేటెడ్. హ్మ్. అంటే సినిమా కోసం కష్టపడాలి. తన క్యారెక్టర్ కరెక్ట్‌గా వస్తుందా లేదా? ఎవ్రీ టైమ్ చెకింగ్ ఉంటది. అండ్ 75 డేస్ షూట్ చేసాం. ఆల్మోస్ట్ 60 డేస్ సత్య మాతో పాటు వావ్! ఉన్నాడు. యాహ్! ఓకే. వరుణ్ తేజ్ గారితో సత్య లేడంటే ఓన్లీ సాంగ్స్. అంతేనా? ఆ ఒక సో సాంగ్‌లో గూడా ఉన్నాడు. ఒక చిన్న రొమాంటిక్ సాంగ్‌లో గూడా చివరికి అక్కడ గూడా ఉన్నాడు. ఓకే. ఆహా! అందులో గూడా మమ్మల్ని యాహ్! నవ్విచ్చేసారేమో. యాహ్! యాహ్! సో, డైరెక్టర్ గాకపోతే ఏ ప్రొఫెషన్‌లో మీరుండేవాళ్ళు? వేరేది ఏం లే ఏముందో గూడా తెలీదసలు. ఓకే. ఓకే. బట్ ఇంజినీరింగ్ చేశాను గాబట్టి ఏమన్నా హ్మ్. చేసుండొచ్చేమో. యాహ్! రైట్. అదే నేనిందాక అన్నాను గదా! ఏదైనా కరెక్ట్. మనం దూరిపోవచ్చని. అయితే ఒక్క హీరో ఫోను జేసి రేపే సినిమా మొదలు పెడదామంటే వెంటనే యెస్ చెప్పేది ఎవరికి?
వరుణ్ తేజ్ గారు. సరే ఆల్రెడీ మీరు చేస్తున్నారు వరుణ్ కదా. తేజ్, మళ్ళీ నాని, చేస్తారు. నాని గారు, నితిన్, ఓకే. శర్మ ఆల్రెడీ మీరు చేసిన చేసి సినిమాలు కొత్త వీళ్ళ వాళ్ళు వీళ్ళంతా ఎవరితో? కొత్త వాళ్ళు ఎవరైనా ఓకే అండి. ఐ మీన్ కథ ఉండి సూట్ అయ్యేవి. వీళ్ళైతే ఆల్రెడీ చేశాను కాబట్టి రైట్. హ్యాపీ టు వర్క్. ఓకే. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఎవరు? అండర్ రేటెడ్ యాక్టర్ మ్మ్. అంటే ఎలా అంటున్నారు? హీరోస్లోనా? హీరోస్ లో ఆర్ యువర్ విష్, మీకు ఏమనిపించింది ఈయన అయితే బాగుండేది అనిపించిందా? ఇంకా సరైన సక్సెస్ రావట్లేదు బట్ అంటే ఎక్కువ టెన్షన్ నా సక్సెస్ మీద నాకు ఉంటుంది. మీరు అన్ని ఆన్సర్స్ సేఫ్ గా చెప్తున్నారు. చూసారా, డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి. అదే ఏ హీరోతో ఇంకా సినిమా చేయాలని మీ విష్ లిస్ట్ లో ఉంది? మొదటి పేరు చరణ్ గారితో ఉంది. రామ్ చరణ్ గారు. యా, వావ్. రామ్ చరణ్ గారితో చేయాలని. మ్మ్. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ అన్న, మ్మ్. యా అందరితో. పెద్ది చూసారా? పెద్ద నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండడం వల్ల కొద్దిగా చూడలేదు. డెఫినెట్ గా చూస్తాను ఒక 1-2 days లో. యా, ఏ హీరోని విలన్ గా చూపించాలని మీకు ఏమైనా ఉందా ఐడియా? వరుణ్ వరుణ్ చాలా బాగుంటారు, హీరోగా బాగుంటారు. దీంట్లో ఆ షేడ్స్ కూడా ఉన్నాయి. ఓకే. యా యా రైట్. రైటింగ్ ఎలోన్ గా చేస్తుంటారా లేదా బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంటారా టీమ్ తో? మీరు ఒక కథ టీమ్ అనుకున్నప్పుడు. నాకు దావూద్ అని ఒక అతను ఉన్నాడు. ఓకే. సో తను నేను కలిసి మూవీ డిస్కషన్స్, ఈ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా